ధారయతి విఘ్నార్థకార్యం నమారభే తాత్పరమాదే విష్ణుమూలాసాంకురం సర్వకమలమే పాపం దూర్వాసు స్వప్ననాశిని తాత్పరమాదే విష్ణుమూలాసాంకురం సర్వకమలమే పాపం దూర్వాసు స్వప్ననాశిని విశ్వక్షేమసారం చారసాధారయతి విఘ్నార్థకార్యం శేషకార్యం సమారభే తాత్పరమాదే విష్ణుమూలాసాంకురం సర్వకమలమే పాపం దూర్వాసు స్వప్ననాశిని కుంభ పూజ ఇత్యాది కార్యక్రమాలు ఆ సమయం అనుగుణంగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు హస్త పుణ్యవాచన కార్యక్రమం మొదలవుతుంది. ఓం తదారవ సుత్యతునాద మహాజనే సహ హస్త పుణ్యవాచనం కరిష్యే. ఓం ధారారుత్మా దేశోదర సరస్వ పరిగోళలో నిర్మాణేశ్య వ్రత సర్వగం సుధర్మ वै देवानामुत्थाने नन्दागं सित्रेण सुमनानि वयमे लोकाः अद्यामेव तद्वीर्ये श्लोके प्रतिष्ठति अद्धिं भवन्तो अद्यनामति अग्निवतमन्तर ब्रह्मदेव पनीमहे उभाभ्यां देवसविदः पवित्रेण सवेन च इदं ब्रह्मवाहयामि ओं पद्मावतिप्रीमावाहयामि ओं शेषाचलवासमावाहयामि ओं श्रीजलश्रियान దగ్గరగా కూర్చొని అందరికీ కూడా చూసే అవకాశాన్ని ఇవ్వండి. అభిషేకం జరుగుతున్నంతసేపు కూడా మీకు అందరికీ కూడా వస్తే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తూ ఉంటే చాలా మంచిది. ఐటమ్స్ అన్నీ కూడా లోపలికి వెళ్తాయి. పంచామృతాలన్నీ కూడా మీరందరూ తెచ్చినటువంటి ద్రవ్యాలన్నీ కూడా స్వామివారికి అభిషేకం జరుగుతాయి. ఇంతవరకు కూడా విశ్వక్సేన పూజ పుణ్య అదృష్టాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఒకసారి అందరూ కూడా బయటకు వెళ్ళండి. మేమందరూ కూడా క్లీన్ చేసుకుని ఈ రోజు పూర్ణాభిషేక సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి దంపతులు వెంకటేశ్వర గిరిధర దాస్ గారి వారు సమర్పిస్తున్నటువంటి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పూర్ణాభిషేక సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. వారందరికీ అలాగే అమ్మవారికి కూడా పద్మావతి అమ్మవారికి కూడా వస్త్రాలు ఇస్తున్నారు. వారందరికీ కూడా ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆ పద్మావతి అమ్మవారి ఎల్లవేళ ఆయుధారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాన్ని వాళ్ళని కోరుకుంటూ కళ్యాణ